ఈ మోపిదేవి టెంపుల్ గురించి చాగంటి గారి మాటల్లో. ఇప్పటికీ మోపిదేవిలో ఆశ్చర్యం జరుగుతుంది. ప్రధానమూర్తి కింద కలుగులో ఉంటుంది పాము, అందులో ఉంటాడు. వాయువుని వింటూ ఉంటాడు, వేదనాదాన్ని విన్నారు కదండి ఈ గుడి ఎంత మహిమ గలదో. సంవత్సరానికి ఒక్కసారి కలుగులో నుండి నాగదేవుడు వచ్చి భక్తులకు దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే చోటు కొలువుదీరినటువంటి ఆలయమే ఈ మోపిదేవి ఆలయం. ఇక్కడ స్వామివారి ఆలయంలో పుట్టలో పాలు పోయడం విశేష సేవగా భక్తులు భావిస్తారు. అందుకే దేశంలో ఎన్నో నాగదేవుడి క్షేత్రాలు ఉన్న కృష్ణా జిల్లాలోని మోపిదేవి కుమార్ క్షేత్రం ఎంతో గొప్పది. ఇక్కడ గుడిలో మొక్కులు ఇవ్వచ్చు, తలనీలాలు కూడా ఇవ్వచ్చు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కుదరని వాళ్ళు ఇక్కడికి వెళ్తే వివాహం కూడా కుదురుతుంది. చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడమే ఈ స్వామి యొక్క మహిమ. శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మ సంబంధిత వ్యాధులను కూడా నయం చేయగల శక్తి ఈ దేవుడికి ఉందని భక్తులు చెప్తారు. విద్యాభివృద్ధి, సకల సంపదలను ఈ స్వామివారు సమకూరుస్తారని భక్తుల యొక్క గట్టి నమ్మకం. ఇక్కడ నిత్యం అన్నప్రాసనలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఎవరికైతే పిల్లలు లేని వాళ్ళు మొక్కుకున్న తర్వాత పిల్లలు పుడతారు.